మన అభిమాన నాయకుడు మరి అసమానమైనటువంటి పోరాట యోధుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 136 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారతదేశాన్ని ఐక్యం చేస్తూ ప్రజల గుండె చప్పుడు వింటూ వాళ్ళ ఆవేదనను మీరు కూడా వినండి అని హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని మన అభిమాన నాయకుడు మన ఆశాజ్యోతి రేపటి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి అశేషంగా తరలి వచ్చి దీవిస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. గత 27 రోజుల క్రితం మా ములుగులో మన అందరి అభిమాన ఇష్ట దైవాలు వీర వనితలు ఆనాటి ప్రభువులకు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల గుండెల్లో దేవతలుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి అదే విధంగా ఖమ్మం మెట్టు కొండల నుంచి వరంగల్ పోరుగల్లు నుంచి కరీంనగర్ కవాతు తొక్కి కథన రంగం నుంచి జగిత్యాలలో జైత్రయాత్ర సాగిస్తూ నిజామాబాద్ పోరాట రైతాంగ పోరాట వారసత్వం కలిగినటువంటి మీ ముందుకు రావడంతో అశేషంగా తరలి వచ్చి అన్నకు తోడుగా మీ అభిమానాన్ని చూపినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అనిల్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. మీరు అడిగినటువంటి తెలంగాణ మీరు కోరుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ పరిపాలన మనకు అనుకూలంగా జరుగుతుందా, ఆయా కుటుంబాలకు లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుకూలంగా జరుగుతుందా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఏమన్నంటే 70 ఏళ్లలో మీరేం చేసిరు, 50 ఏళ్లలో మీరేం చేసిరని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు. అయ్యా మేము మాత్రం 50 ఏళ్లలో 1250 రూపాయల సిమెంటు మన గ్యాస్ బండ ఇవ్వలే, ఇచ్చినమమ్మ 400కే 50 ఏళ్ళు పరిపాలించిన 400 రూపాయలకే గ్యాస్ బండ ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చినాం. 50 ఏళ్ళు పరిపాలించిన 50 రూపాయలకే నూనె ప్యాకెట్ ఇచ్చినాం. అవునా కాదా? ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి అదే విధంగా ఇంటింటికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. అదే విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. కానీ మీ లెక్క 9 ఏళ్లలోనే మరి 400 గ్యాస్ బండను 1200లకు చేయలేదు. 60 రూపాయలు 50 రూపాయలటువంటి పెట్రోల్ డీజిల్ను 100 రూపాయలు 110 మేము చేయలే. 50 ఏళ్ళు పరిపాలించినా అట్లాంటి రేట్లు మాత్రం మేము పెంచలే. కాబట్టి దోచుకునేటోళ్ళు ఎవరు, దాచుకునేటోళ్ళు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు కవిత గారిని తీసుకపోతే తెలంగాణ సమస్య అంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారా? తెలంగాణ సమస్య ఎట్లా అవుతుంది? తెలంగాణ బిడ్డలు ఇవాళ ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోలేదు, పరామర్శించలేదు. రైతులు చచ్చిపోతుంటే పట్టించుకోలేదు, పరామర్శించలేదు. ఇవాళ వాళ్ళకేదో సమస్య వచ్చిందనగానే తెలంగాణ సమస్య అని ఇప్పుడు సెంటిమెంట్ గుర్తుకొస్తుంది మళ్ళా. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీని మరి క్షమాపణ చెప్పండి అని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు, బీజేపీ వాళ్ళు. అయ్యా భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు. ప్రజాస్వామ్యం లేకుండా ప్రజల గొంతులు నొక్కి ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నారు భారతదేశంలో. అంటే ఇవాళ మోడీ గారిని అవమానించినట్టంట. ఇవాళ ఇంతమంది ప్రశ్నించే అవకాశం ఉందా? ఇవాళ మనం మాట్లాడితే రేపు ఒక రైతు ధర్నా చేస్తున్నారంటే ఈ బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా జైల్లో పెడతారు జనాల్ని తప్ప జనానికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అలాంటి నియంతృత్వ విధానం కనుక చేసుంటే ఇవాళ తెలంగాణ కోసం మనం అన్ని పోరాటాలు చేయడానికి రోడ్లు ఎక్కేవాళ్ళమా? అదేవిధంగా రైతు పోరాటాలు చేయడానికి రోడ్లు ఎక్కేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించి ఇవాళ ధరలు తగ్గాలన్నా, పేదవాళ్ళు బతికే స్వేచ్ఛ కావాలన్నా, గిట్టుబాటు ధర రావాలన్నా, ఇంటింటికి 5 లక్షలు రావాలన్నా, మా అక్కల కష్టాలు తీరి పావుల వడ్డీ రుణాలు రావాలన్నా, అదేవిధంగా గ్యాస్ బండ 500కే రావాలన్నా కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి. మీరు అడిగిన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ మీరు ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ గెలవడం అంటే మీరు గెలవడం, కాంగ్రెస్ గెలవడం అంటే కేసీఆర్ కుటుంబాల లెక్క పరిపాలన ఉండదు. కాంగ్రెస్ గెలవడం అంటే బీజేపీ లెక్క నియంతృత్వ విధానం ఉండదు. బీజేపీ వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న సంపద 10 లక్షల కోట్ల రూపాయలను
ఆదాని ప్రధాని అంటే ఎవరు, ఆదాని అంటే ఎవరు, ప్రధాని అని అట్లాంటి వ్యక్తులకు ఇచ్చి విదేశాల్లో దాచుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ను విమర్శిస్తూ ఉన్నారు. దయచేసి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ మాయ మాటలలో పడకండి, భయానికి గురి కాకండి. ఈ ప్రాంతాలు ప్రశ్నించే ప్రాంతాలు, పోరాటం చేసినంత చరిత్ర ఉంది, ఆత్మగౌరవంతో బతికినటువంటి చరిత్ర. తలంచుకొని బతకాల్సిన అవసరం లేదు. సమాజం కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మన పట్టణాల అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.